హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో పాతకాలం నాటి సాంప్రదాయ వంటకమైన అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిమ్మనం రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. నోట్లో వెన్నెలా కరిగిపోయే దీని రుచి అయితే ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదించాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం ఇంట్లో వాడుకునే బియ్యం ఉంటుంది కదా, దాన్ని అరకప్పు వరకు ఇలా బౌల్లో వేసుకుని ఇది 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకునే బియ్యంలో ఇలా వాటర్ ఏమి లేకుండా వంపేసి తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ వేసి గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా బియ్యం గంట సేపు నానిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరిని కూడా 1 కప్పు వరకు మిక్సీ జార్లో వేసుకుని తర్వాత 1/4 కప్పు వాటర్ వేసుకుని ఇదంతా కూడా మెత్తని పేస్ట్ వల్లే మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ బియ్యం అన్నది పూర్తిగా నలగక్కర్లేదండి, కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్లోకి 2.5 కప్పుల వరకు చిక్కని పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇవి మరిగి ఒక పొంగు వచ్చాక మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో కొబ్బరి బియ్యం మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లోకి వేసుకోవాలి. చివరిగా మిక్సీలో కొన్ని నీళ్లు వేసి ఆ నీళ్లతో సహా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే పెట్టుకుని 10 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఈ తిమ్మనం అనేది నాన్ స్టిక్లోనే చేసుకోవాలండి. ఏమాత్రం స్టీల్ పాత్రలో చేసినా కూడా అడుగును పట్టేస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే బియ్యం చక్కగా ఉడికి ఇది మొత్తం కూడా ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకుని దీనిలోకి 1 కప్పు వరకు బెల్లం తురుముని 1/4 కప్పు వరకు వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా తిప్పాలి. బెల్లం పూర్తిగా కరిగాక దీన్ని కూడా స్టవ్ మీద దించి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ చొప్పున జీడిపప్పు, కిస్మిస్ అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఎర్రగా వేపించుకుని మనం పక్కన ఉంచుకున్న బియ్యం కొబ్బరి మిశ్రమం ఉంది కదా దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే బెల్లం సిరప్ చల్లారి పెట్టుకున్నామో దాన్ని దీంట్లోకి వడగట్టుకుని ఇది పూర్తిగా కలిసేంత వరకు కూడా ఇలా తిప్పుకోవాలి. ఇక్కడ బెల్లం సిరప్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతే దీంట్లో వేసుకోవాలి. అంతేనండి, సాంప్రదాయ వంటకమైన ఈ తిమ్మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యంగానే కాకుండా స్వీట్ తినాలన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.